ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఉదయకాలం దేవుని ప్రార్థనలు, దేవుని యొక్క సన్నిధానంలో వాక్యాన్ని ధ్యానించున్నారా? మరి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము చదివి దేవుని మహిమపరుస్తాము. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చూడండి, ఈరోజు నాతో మాట్లాడుతుంది. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవలెను. వినడానికి దేవుడు మనకు 2 చెవులు ఇచ్చి ఉన్నారు కదా. చూడు, సంఘముతో ఆత్మ చెప్పిన మాట చెవి గలవాడు వినుగాక. మంచి మాటలు వినుటకు మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఎన్నో ఈ లోకపు పాటలు ఉన్నాయి. ఈ లోకపు వినుటకు కావాల్సినటువంటి అన్ని ఇవులను ఇచ్చిన్నాడు. కానీ ఏది మంచిది, ఏది చెడ్డది, అది నీవు గ్రహించగలిగినట్లయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, మంచి మాటలు మనం వినాలి. ఎక్కడ చూసినా ఏదో ఒక మాట, నోరు తీస్తే ఏదో ఒక మాట వస్తుంది. కానీ అందులో ఉన్నటువంటి మంచి మాటలను, ప్రేమ, దయగలిగినటువంటి మాటలు మనము వినాలంటున్నాడు. ఇతరులు మనతో మాట్లాడుతుంటూ శ్రద్ధగా వినాలి. చూడండి, యవనస్తులు చర్చికి రమ్మనంటే కానుక టైంలో వస్తూ ఉంటారు. నీతోనే యేసయ్య మాట్లాడుతున్నాం. దేవుని యొక్క మాటలకు వినాలని మనం త్వరగా ఆయన సన్నిధానంలో రావాలి. సంఘముతో ఆత్మ చెప్పిన మాట చెవిగలవాడు వినుగాక. మరి నీకు చెవులు ఉన్నాయి కదా, మరి ఈరోజు మరి నీతో నాతో మాట్లాడు. 2 చెవులు ఎందుకు యేసయ్య ఇచ్చిండు? ఎక్కువ వినాలని, మంచి మాటలను వినాలని ఇచ్చి. కానీ ఏమంటున్నాడు? వినుటకు వేగిరపడాలి. దేవుని యొక్క మాటలు, ఆధ్యాత్మిక మాటలను వినుటకు వేగిరపడాలి. ఫాస్ట్గా త్వరపడి రావాలి. చూడండి, ఎవరైనా మెసేజ్ ఇస్తానంటే మెసేజ్ టైంకి బోదాం లేనంటారు కదా చర్చిలలో. అన్నితోనే మాట్లాడుతున్నాడు. ఎవనొస్తుడా? ఫస్ట్ ప్రేయర్లో ఉండాలి, లాస్ట్ ప్రేయర్ దాకా మనం ఉండాలి. వేగిరపడి మాటలు వినటకు సిద్ధపడాలి అని అంటున్నాడు. మాట్లాడుటకు నిదానించవలేదు. చూడండి, ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు 2 వ్యక్తులు మాట్లాడుతున్నాగా సడన్ గా ఇంకో వ్యక్తి వచ్చి ఇంటర్ఫియర్ తెలియకుండానే ఆ మాటలు కాస్త పెద్దగా అవుతాయి. ఏం మాట్లాడుతున్నామో మనకు గ్రహించలేకుండా ఉన్నాం. ఏమి చెప్తున్నామో, వారితోటి ఏమని సంభాషిస్తున్నామో గ్రహించకుండా. అలాంటప్పుడు ఏమవుతుంది? ఆలోచనలు లేని మాటలు మనం పలుకుతాం. మీతోనే మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడాలి, ఎవరితోటి, చిన్నపిల్లలతో ఏం మాట్లాడాలి, పెద్దవారితో ఏం మాట్లాడాలి, అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి, మరి మన తోటి వారితోటి సొసైటీలో కూర్చుండగా వారితో ఏ విధంగా మాట్లాడాలి. ఏది పడితే అది నోరుతో మాట్లాడేది కాదు. ఈ నోరు చేయబట్టి కొన్ని కుటుంబాలు, కొన్ని రాజ్యాలు, కొన్ని దేశాలు సపరేట్ అవుతాయి. అన్నితోనే మాట్లాడేటప్పుడు ఎంత ప్రేమ, నిదానించి మాట్లాడాలి. నీ నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ఇతరులకు దయగలిగిన మాటలాగా ఉంది. మాట్లాడుతున్నాడు. చూడండి, యేసయ్య ఎంత శోధన వచ్చినా కూడా దయగలిగినటువంటి మాటలే పలి కదా. కల్వరి శిలువ మీద ఎంత ప్రేమించి ఉన్నాడు కదా తల్లిని, ఎంత ప్రేమించి ఉన్నాడు కదా శిశువులను. ఎప్పుడైనా కోపం చేసింది ఆ శిలువ పైన? కాదు కదా. నీతోనే మాట్లాడుతున్నాడు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నోరు కంట్రోల్గా పెట్టుకోవాలి. కోపం చేయాల్సిన అవసరం లేదు. దయగలిగిన మాటలు చేత వారి హృదయాన్ని మార్చే శక్తి కలిగినటువంటి శక్తి కదా యేసయ్య మాటలు. ఏమంటున్నాడు? కోపించుటకు నిదానించువాడు అయి ఉండాలి. మనం కోపం వస్తుంది, ఎవరు తప్పు చేసినా కోపం వస్తుంది. ఆ కోపంని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఆ కోపంని వెంటనే, కోపం వస్తుంది కదా, మన అడ్రినలిన్ గ్లాండ్ బ్లడ్ ని బాయిల్ చేస్తుంటది. ఆ బాయిల్ తో పాటు వచ్చినటువంటి హార్మోన్ హార్ట్ ఫాస్ట్ కొడుతున్నప్పుడు నువ్వు క్షణకావేశంలో ఏదో ఒక ప్రాబ్లంలో పడిపోతావు. ఏదో ఒక వద్దురా బాబన్ని ఆత్మ చెప్పే లోపలనే నీకు సడన్ గా డెసిషన్స్ తీసేసుకుంటుంది. ఎన్నో మర్డర్లు ఆ విధంగా జరిగింది. ఎన్నో అన్వాంటెడ్ కేసెస్ జరిగినాయి. నీకు ప్రతికూలంగా మారురా నాయనా అంటే క్షణకావేశంలో దానికి ఆపోజిట్ గా మారిపోతుంది.
కానీ నీతో ఈ మాటలు చెప్తున్నాడు యేసయ్య. ఎవరిద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని కంట్రోల్ చేసుకో. ఏ విధంగా మాట్లాడాలి, నీకు వ్యతిరేకంగా ఏమొచ్చినానో కంట్రోల్ చేసుకో. వాక్యం చేత నీ మీద వ్యతిరేకపు మాటలు వచ్చినా నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఏమంటాడు, మంచి దయగలిగిన మాటలు రావాలి అని ప్రార్థన చేయి. మంచి మాటలు విను. మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడండి. కోపం వచ్చినప్పుడు శాంతిగా ఆలోచన చేసి సమాధానపరిచే దేవుడితో నువ్వు మాట్లాడి క్షణకావేశం చేయకుండా కొంచెం ఆలోచన కలిగినటువంటి మాటలు చేత నీ హృదయాన్ని నెమ్మది పరుచుకొని ఈరోజు మాట్లాడు. నువ్వు ఏ పనిలో గుండా నువ్వు వెళ్తున్నావా, నువ్వు ఏ విపత్తులో నువ్వు వెళ్తున్నావా, ఈ మాటలు నీతోనే మాట్లాడుతున్నావు యేసయ్య. నువ్వు పనిచేస్తున్న నీ బాస్ నేను హింసించినా కూడా వినయంగా ఉండు. మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడు. పిల్లలని స్కూల్లో టీచర్లు గద్దించినప్పుడు పిల్లలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నప్పుడు టీచర్ల కోపం సాధారణంగా వస్తూ ఉంటుంది. అయినా వారు నిదానించి వారికి ఏ విధంగా పిల్లవాడికి చెప్తే వింటాడు అని ఆలోచన కలిగి మాట్లాడుతుంటారు. చూడండి, అది ఆ విధంగా మాట్లాడాలి. అలాంటి కృప మనందరికి దయచేయాలని యేసయ్య అంటున్నాడు. మీ అందరికి యేసయ్య అలాంటి కృపనిస్తానంటున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలందరినీ బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడమ్మా. ఏంటి అంటే వినుటకు వేగిరపడాలి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క విశ్వాసాన్ని, దేవుని యొక్క మంచి పనిని, దేవుని యొక్క మంచి మాటలను మనం వినాలి. మాట్లాడటకు నిదానించి మాట్లాడాలనుకున్నాడు. కోపము ఈరోజు ఎవ్వరు కోపించకూడదు. ఏ రోజైనా కోపము రావదని దేవుడు ఈ వాక్యం చెప్పమని తాకుతున్నాడమ్మా. ప్రార్థన చేసి ఈరోజు మొదలు పెడదాం. మరి దేవుని సన్నిధానంలో ఏ విధంగా ఉండాలి, మరి ఈ లోకంలో మనం వెళ్తుండగా ఏ విధంగా ఉండాలి, దేవుని యొక్క సంరక్షణలో మనం ఉండాలని ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయనా. జీవం గల దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయా. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలని చెప్పిన దైవమా, నీకే స్తోత్రములు. మాట్లాడుటకు నాయన నిదానించమని చెప్పిన దైవమా, నీకే స్తోత్రములు నాయన. ప్రభా, మరి కోపము రాకుండా నిదానించి నాయన వారు ఈరోజంతయు నాయన ఈ లోకంలో వెలిచుండగా వారిని దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, చేస్తున్నటువంటి పనులలో అయా, వెళ్తున్నటువంటి దారులలో అయా, చదువుతున్నటువంటి పిల్లలు స్కూల్లోనేమి, కాలేజీలోనేమి, పని చేస్తున్నటువంటి ఆయా ఆఫీస్లోనేమి ఆయన ప్రభా, మరి బిడ్డలకు పట్ల నీ యొక్క హస్తం ఉంచండి. కోపపడకుండా ఆయన శాంతము కలిగి ఉండుటకు నేను నీ కృప దయచేయండి. ఆయన వారి హృదయములో నూతన బలమును దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, ఏది మంచి మాటలో ఆయన, ఏది చెడ్డ మాటలో గ్రహించుటకు అయా, మంచి మాటలు వినుటకు వేగిరపడి అయా వినుటకు నాయన నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన ప్రభా, నీకే స్తోత్రము. విశ్వాసము కలిగి నాయన నీ యందు నాయన మేము నిలుచుండగా అయా, మా మాటలను మాట్లాడుచుండగా మా నోటికి నోరుగా ఉండి ఈ లోకంలో మేము మాట్లాడుతుండగా ఇతరులకు నాయన దయగలిగే బిడ్డలుగా ఉండే కృపను దయచేయండి నాయన. మా పెద్దలనేమి, మా సొసైటీ వారినేమి, మా అధికారులనేమి అయా ఆయన మాట్లాడుచుండగా వారితో పాటు మేము ఉండుచుండగా నాయన వారి మాటలను నాయన దయగలిగే మాటలుగా ఉండటం నాయన నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం నాయన. అయా, క్షణకావేశంలో చేస్తున్నటువంటి ఎన్నో హత్యలకు, ఎన్నో మోసపూరితమైనటువంటి లోకంలో మేము ఉంచుండగా అయా, ప్రతి ఒక్కటిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం నాయన. వారి హృదయంలో నూతనమైన బలాన్ని దయచేయండి నాయన. వారి హృదయంలో కావలసినటువంటి జ్ఞానాన్ని దయచేయండి. నేను ఆ మాటలు వింటున్న బిడ్డలందరినీ బట్టి మేము ప్రార్థిస్తున్నాం. నోటికి నోరుగా ఉండండి. వినుటకు మంచి బలము దయచేయండి. మంచి మాటలు వినుటకును అయా, మంచి మాటలు మాట్లాడుటకు ఆయన బిడ్డలకు నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం. ఈ రోజంతయు మా అందరిని రక్షించి కాపాడు. నజరేయుడైన నమ్మదగిన యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.